పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపరేట్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్నట్టు ఎక్కడో ఉన్న ఒక అబ్బాయి సంబంధం డాక్టర్ అనో లేకపోతే మంచి జాబ్లో ఉన్నారనో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళు ఉద్యోగం వదలలేదు, వీళ్ళకి చదువులేదు. అది ఎలా అంటే ఒక నర్చర్ చేసుకుని డెవలప్ చేసుకోవాల్సిన రిలేషన్షిప్. దాన్ని ప్యాచప్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరిలో ఒకరికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఎవరు టైం ఇవ్వలేనప్పుడు. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపరేట్ ప్లేసెస్లో వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పే కదా, హౌ అడ్వైజబుల్ దే ఆర్? నేను 100% దానికి నో రూపా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎవరైనా అలా ఉంటుంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. బట్ జనరల్గా పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు మాత్రం కుదిరినంత వరకు ఇద్దరూ ఒకే చోట ఉండగలిగేలా ఉన్న సంబంధాలు చేసుకుంటే మంచిది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లా, పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాప ఒక చోట మెడిసిన్ చదువుతుంది అనుకుందాం. ఆ పాపకి ఇంకొక 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న ఒక అబ్బాయి సంబంధం డాక్టర్ అనో లేకపోతే మంచి జాబ్లో ఉన్నారనో ఈ ఎండ్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళు ఉద్యోగం వదలలేరు, వీళ్ళ చదువులు వదలలేరు. సో వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇనీషియల్ పీరియడ్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పీరియడ్ టు బాండ్ విత్ ఈచ్ అదర్, టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఆ పీరియడ్లో ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడు తినకు వీలైనప్పుడు తనకి కుదరదు, తనకు వీలైనప్పుడు తినకు కుదరదు. వీళ్ళకి హాలిడే వచ్చినప్పుడు వాళ్ళకి రాదు, వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకి రాదు. ఒకవేళ వచ్చినా అది ఎలా అంటే ఒక నర్చర్ చేసుకుని డెవలప్ చేసుకోవాల్సిన రిలేషన్షిప్. సడన్గా ఒక 2 రోజులు కలిసి యూ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ అండ్ గో బ్యాక్, దట్స్ నాట్ మ్యారేజ్. You have to be together, you have to live together, you have to share together. Everything, all the emotions has to bond together. అలాంటి ఒక ఫేస్లో ఇద్దరు చెరొక చోట ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒకటి ఫార్మల్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ ఉంటుంది. లేదంటే కనుక ఎక్కడో ఎక్కువ హర్ట్ ఉంటుంది, ది మిస్ ఈచ్ అదర్. ఇలాంటప్పుడు మనస్పర్ధలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్యాచప్ చేయటం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరిలో ఒకరికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఎవరు టైం ఇవ్వలేనప్పుడు ఆ ప్రెషర్, ఆ స్ట్రెస్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో నేనేం చెప్తానంటే, ఇద్దరిలో ఒకళ్ళు రెండో వాళ్ళు ఉన్న ప్లేస్కి మూవ్ అయ్యి టెంపరీగానో పర్మనెంట్గానో యువతల వాళ్ళ చదువో లేకపోతే ఆ జాబ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యే వరకు అడ్జస్ట్ చేసుకోగలిగితే అది ఒక విధానం. లేదంటే కనుక వీళ్ళ చదువులు కానీ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకొక 6 నెలలు సంవత్సరం మించి లేదు, ఇప్పుడు ఈ టైం వరకు చాలు అని అనుకోగలిగితే కనుక అప్పుడు సంబంధాలు చూడటం లేటుగా అయినా అది బెటర్. ఇద్దరు కలిసి ఉండటానికి పెళ్లి చేసేటప్పుడు ఇద్దరు వేరుగా ఉండటం కోసం ఇంత తొందరగా పెళ్లి చేసి లేని కాంప్లికేషన్స్ తెచ్చే కన్నా వాళ్ళ చదువులు అయ్యే టైంకో లేకపోతే జాబ్ అగ్రిమెంట్స్ అయ్యే టైంకో లేదా వీళ్ళ దగ్గరికి వచ్చి ఉండగలిగే వాళ్ళు అలాంటి సంబంధాలు ఎత్తుక్కుంటే కనుక దట్స్ ద బెస్టెస్ట్ వే టు డీల్ విత్. సో డిస్టెంట్ రిలేషన్షిప్స్తో మేనేజ్ చేసే వెడ్డింగ్స్కి ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ ఆల్వేస్ అగెయిన్స్ట్.